హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దిశా టీవీ. ఈయన స్పెషల్ గెస్ట్ ఎందుకంటే బేసిక్గా ఈ మధ్యకాలంలో మాకు చాలా తక్కువగా కలుస్తున్నారు. సో మూవీ ప్రమోషన్స్ సరికి చాలా దూరంగా ఉంటారు, బట్ ఈ మూవీని చాలా దగ్గర నుండి ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది, జెమిని సురేష్ గారు ఆది పర్వం సినిమా అయితే రిలీజ్ అయింది. మంచు లక్ష్మి గారితో ఒక మంచి క్యారెక్టర్, డెఫినెట్గా మీరు మూవీ చూస్తే అర్థమవుతుంది. సో సార్తో చిన్న చిట్ క్యాచ్. హాయ్ సార్, ఎలా ఉన్నారు? హాయ్, బాగున్నాను. మేము చాలా బాగుంది, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. అండ్ ఇంకోటి ఏంటంటే అసలు మాకు ఫస్ట్ డౌట్ ఏంటంటే బేసిక్గా ఎవరికైనా అంటే మంచులక్ష్మి గారిని చూస్తేనే అడలెత్తిపోతూ ఉంటుంది, అలాంటి మీరు హస్బెండ్ క్యారెక్టర్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఉంది అసలు ఎక్స్పీరియన్స్? దానికి పూర్తి బాధ్యత, కారణం, రెస్పాన్సిబిలిటీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ నన్ను యాక్సెప్ట్ చేసిన మంచు లక్ష్మి గారికి. ఓకే. నన్ను హస్బెండ్గా ఆవిడ యాక్సెప్ట్ చేయడం వల్లే నాకు ఈ అవకాశం దక్కిందండి. ఎందుకంటే చాలా అది చాలా పెద్ద యాక్ట్రెస్, ఎన్నో సినిమాల్లో ఆవిడ చేస్తున్నారు, అద్భుతమైన పర్ఫామ్ చేస్తారు. గతంలో నేను ఆవిడతో అగ్ని నక్షత్రాన్ని ఒక సినిమా చేస్తున్నాను. అప్పుడు మా ఇద్దరికి పరిచయం, అప్పుడు నన్ను చూసారు, నా పర్ఫార్మెన్స్ చూస్తున్నారు. సో వెంటనే మేగోడ్ సంజయ్ గారు, సురేష్ గారు ఇలా మీ హస్బెండ్గా చేస్తారన్నప్పుడు ఆవిడ యాక్సెప్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి ఆవిడకి, లక్ష్మి గారికి. చాలా మంచి అవకాశం నాకు నిజంగా, ఎందుకంటే నేను చాలా సినిమాల్లో ఉంటున్నాను కానీ కథలో లేను. బట్ ఈ సినిమాలో కథలో ఉన్నాను అండ్ క్యారెక్టర్ చాలా మంచి క్యారెక్టర్ దక్కింది నాకు. థ్యాంక్ యూ. అండ్ ఇంకోటి ఏంటంటే ఆవిడతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అంటే బేసిక్గా ఎవరికైనా ఒక నార్మల్ హస్బెండ్ క్యారెక్టర్ కాదు, మళ్ళీ కంప్లీట్ త్రూ అవుట్ హిలేరియస్ క్యారెక్టర్ మీద. అసలు వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే ఆవిడతో అలాంటి సీన్స్ చేస్తాం? వెరీ గుడ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అండి, ఎందుకంటే చాలా సరదాగా ఉంటారు లక్ష్మి గారు. అందరూ లక్ష్మి గారితో యాక్ట్ చేయడం నిజంగా అంటే ఏదో భయం అని, లేకపోతే మోహన్ బాబు గారి డిసిప్లిన్ అని ఇవన్నీ చెప్తున్నారు. నాకు ఏ రోజు కూడా ఆవిడ ఎంత కంఫర్ట్స్ అంటే ఇద్దరం అనుకుని చేసేవాళ్ళం కలిసి. ఓకే. ఈ సినిమాలో నేను పెళ్లి చేసుకుంటాను కానీ శోభనం జరగదు. ఆ శోభనం ఎలా అయినా చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ కాళప్పని నువ్వు మగోడుగా నిరూపించుకోవాలి, ఎవరైనా సరే మగోడుగా నిరూపించుకోవాలి, మొగుడు అవుతావు అని చెప్తారు ఆవిడ. అందుకని సినిమా అంతా నేను ఏంటంటే ఏదో రకంగా ఆవిడని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయడం, ఆ శోభనం కోసం ట్రై చేయడం లాంటి ఒక చిన్న ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. సో లక్ష్మి గారి కోఆపరేషన్ అంటే నిజంగా సెట్లో చాలా సరదాగా ఉంటారు. అదే అంటున్నాను కదా, మంచివారు, నిజంగా చాలా మంచివారు. ఓకే, గ్రేట్. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఎస్పెషల్లీ ఏంటంటే మీ క్యారెక్టర్స్ విషయానికి వచ్చినట్లయితే కంప్లీట్గా అంటే కొన్ని ఇలాంటి బేస్డ్ క్యారెక్టర్లు ఉంటాయి, బట్ ఫుల్ లెంత్ రోల్స్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఇన్ కేస్ అంటే ఇప్పుడు ఆదిపర్వం లాంటి సినిమాలు ఏమైనా ఫ్యూచర్? యాక్చువల్గా నేను కూడా అదే ఈ 2025లో డెఫినెట్గా ప్రధాన భూమిక అంటారేమో ఆ పాత్ర చేయాలని, అంటే నేను కూడా బేసిక్గా ఎవరికైనా ఉంటుందంటారు, అంటే నాకు నా ఏజ్ గ్రూప్కి సంబంధించిన కథలు అలాంటివి వచ్చినప్పుడు ఖచ్చితంగా మెయిన్ లీడ్గా చేయాలనే ఆలోచన ఉంది. 2025లో ఆ కళ నెరవేరబోతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఫస్ట్ స్టెప్గా తీసుకుని ఏదైనా మెల్లగానే ఒక స్టెప్ బై స్టెప్ వెళ్ళడం నాకు మొదటి నుంచి యాంకర్గా, రైటర్గా, రకరకాల అందులో సినిమా ఫీల్డ్లోనే ఉన్నా. బట్ ఈ సినిమా అవకాశం తర్వాత డెఫినెట్గా వీడు క్యారీ చేయగలుగుతాడు, ఒక 2 hours సినిమాని ముందుకు తీసుకెళ్తాడని ఆలోచన అందరికీ వస్తే డెఫినెట్గా రాబోయే రోజుల్లో నా ఏజ్ గ్రూప్ కథలు ఏమైనా ఉంటే దానికి నేను సరిపోతే ఖచ్చితంగా నేను చేయాలని ఆలోచన. సో ఇంకోటి ఏంటంటే జెమిని సురేష్ గారు అంటే మాకు డెఫినెట్గా స్టేజ్ ఎంటర్టైనర్. బేసిక్గా మేము స్టార్టింగ్ ఆయనని యాంకర్ నుంచి చూసాం. కోర్స్ మేము చిన్నగా ఉన్నప్పుడు మీరు జెమినీలో ప్రోగ్రామ్స్ చేస్తున్నప్పుడు ఒక ఇన్స్పైరింగ్ స్టోరీస్ కూడా విన్నాం. సో ఎలా ఉంది అంటే యాంకరింగ్ లైఫ్, స్టేజ్ లైఫ్ ఇది ఎలా ఉంది, సినిమాల విషయానికి వచ్చినట్లయితే ఎలా ఉంది? చాలా గుడ్ క్వశ్చన్ అండి. ఈ క్వశ్చన్లో కూడా అన్నిటికంటే నేను ఎందుకు అనాలంటే నాకు అర్థం కాని మ్యాటర్ ఏంటంటే చిన్నప్పటి నుంచి అంటారు వీళ్ళు అని, అమ్మాయిలు అని, ఆంటీలు అని, పెద్దమ్మలు, అత్తలు, మావలు మొత్తం అందరూ చిన్నప్పటి నుంచి. అసలు నేను ఎప్పుడు పుట్టినా నాకే అర్థం కాదు. చిన్నప్పటి నుంచి అంటే వీళ్ళు చిన్నప్పుడు నిజంగానే నేను చిన్నోడే కదా, ఈయన చిన్నప్పుడు నేను చిన్నోడే కదా. ఎనీహావ్ నేను ఎందుకంటే ఇన్ని జనరేషన్స్ ట్రావెల్ చేస్తానికి ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. వీళ్ళందరూ రీసెంట్గా కూడా మన స్టేజ్లో కూడా అందరూ అంటున్నారు సురేష్ గారు మాకు ఇన్స్పిరేషన్, సురేష్ గారు మా చిన్నప్పుడు అండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఎలా ట్రావెల్ చేస్తూ మీతో ఉన్నానంటే, ఇన్ని రోజులు సినిమా ఇండస్ట్రీలో జర్నీలో ఉన్నానంటే గాడ్ బ్లెస్సింగ్ అని అనుకుంటా. అండ్ అంటే మీరు అడిగింది యాంకర్కి యాక్టర్కి అంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది. యాంకర్ మొహం మీద అలా నవ్వు వేసుకుని ఎలా నవ్వుతుంటే హాయ్ అంటే సరిపోద్ది. యాక్టింగ్ మాత్రం ఎవ్రీ మైన్యూట్ డీటెయిల్డ్గా చేయగలగాలి, ఆ పర్ఫార్మెన్స్ ఆ క్యారెక్టర్లోకి వెళ్ళగలగాలి. చిన్న డిఫరెన్స్ ఉంటుంది. యాంకరింగ్ చేసినప్పుడు సౌలభ్యం ఉంటుంది, యాక్టింగ్ చేసినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయాలి. ఓకే, గ్రేట్. అండ్ మీరు అంటే మీకు నాకు తెలిసి చాలామందితోటి చేశారు సినిమాలు. ఇన్కేస్ మీకు ఎవరైనా అంటే ఇన్స్పిరేషన్ ఎవరు ఇండస్ట్రీకి రావడానికి స్టార్టింగ్? అంటే ఇండస్ట్రీకి రావడానికి మొదటి నుంచి నేను నా జీవితంలో నేను ఫస్ట్ చూసిన యాక్టర్ చిరంజీవి గారు. ఆ చిరంజీవి గారి తర్వాత అప్పుడు చిరంజీవి గారిని చూసాను, అప్పుడు నా చిన్నప్పుడు అనమాట. మా ఇంట్లో మా పాలకుల దగ్గర మా ఊర్లో షూటింగ్ జరుగుతుంటే చిరంజీవి గారిని అప్పుడు చూశాను. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య షూటింగ్.
ఆ షూటింగ్ తర్వాత మళ్ళీ చాలా ఏళ్ల తర్వాత అంజీ హెక్సా ప్లాటినం డిస్క్ ఫంక్షన్ హైదరాబాద్ దుర్గమ్మ చెరువులో జరుగుతున్నాడు. మళ్ళీ చిరంజీవి గారు నా కళ్ళతో చూస్తాను. ఆయనే నాకు ఇన్స్పిరేషన్, నా ఆల్ టైమ్ హీరో టిల్ మై డెత్. చిరంజీవి గారే నాకు ఇన్స్పిరేషన్. చిరంజీవి గారి అంటే ఆయన ఇన్స్పిరేషన్తోనే ఇండస్ట్రీకి వచ్చాను. అండ్ సార్ అంటే ఏంటంటే ఒక ఫ్యాన్ బాయ్గా వచ్చినది ఇండస్ట్రీలోకి. సో ఆయనతో కలిసి మాట్లాడి వర్క్ చేసి లేకపోతే స్టేజ్ ఇలాంటి షోస్లలో మీరు పాల్గొనడం జరిగింది. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? అంటే ఒక ఫ్యాన్ బాయ్ మూమెంట్ అంటే ఒక సెల్ఫీ చాలు, జస్ట్ చూస్తే చాలు అనుకునే స్టేజ్ నుంచి వెళ్ళి ఆయన కలిసి మాట్లాడి ఆ స్క్రీన్ కూడా షేర్ చేసుకునేది, ఇది ఎలా ఉంది అసలు? ఓకే, వెరీ గుడ్ క్వశ్చన్. నిజంగా చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఎందుకంటే నిజంగానే ఫ్యాన్ బాయ్ నేను. చిన్నగా స్టార్ట్ అయిన చాలామందికి ఆయన ఇన్స్పిరేషన్. నేను చిరంజీవి గారిని అంజీ హెక్సా ప్లాటినం డిస్క్లో చూసిన తర్వాత నేను జెమినీ టెలివిజన్లో క్రియేటివ్ డైరెక్టర్గా జాబ్ చేస్తున్నా. ఆ టైంలో చిరంజీవి గారితో నేను ప్రోగ్రామ్స్ చేశాను. చిరంజీవి గారు యాంకర్గా, నేను డైరెక్టర్. 8 weeks 8 మెగా హిట్స్ అనే ఒక ప్రోగ్రాము. అలాగే చిరంజీవి గారు చాలా వాయిస్ ఓవర్ నేనే ఇవ్వటం. అలాంటి చిరంజీవి గారితో కలిసి నటించే అవకాశం 2 సినిమాల్లో వచ్చింది, త్వరలో కూడా చేయబోతున్నా. అండ్ ఆ సినిమాల్లో యాక్ట్ చేస్తున్నప్పుడు ఏంటంటే చిరంజీవి గారు ఎప్పుడు కూడా ఎదురుగుండా ఉన్న ఆర్టిస్ట్ కంఫర్ట్ ఇస్తారు. అది చాలా అవసరం. ఇప్పుడు షేర్ చేసుకోవడం అంటారు, నువ్వు ఇలా ఉండు ఇలా ఉండు, ఆ కంఫర్ట్ ఇస్తేనే చేయాలి. ఎందుకంటే పెద్ద యాక్టర్స్ ముందు చేస్తున్నప్పుడు, అలా బాలకృష్ణ గారు రీసెంట్గా ఆయనతో పాటు యాక్ట్ చేసిన ఆయన కూడా ఎప్పుడైతే వాళ్ళు మన భుజం మీద ఇలా చెయ్యేసి చెయ్యి అని అనేటప్పటికీ మనకి భయం పోతుంది. లేకపోతే ఆ కళల్లో చూసి మనం యాక్ట్ చేయాలంటే పెద్ద యాక్టర్స్, లెజెండరీ యాక్టర్స్ కదా. సో అలాంటి సందర్భాలు లైక్ వెంకటేష్ గారితో చేసినప్పుడు కానీ, నాగార్జున గారితో. సో చిరంజీవి గారితో అంటే ఆ జర్నీ నాకు ఎందుకు, నేను ఎప్పటికీ మర్చిపోలేను. నా డ్రీమ్ ఏంటంటే నేను నా జెమినీ టీవీలో నా ఆఫీస్లో నా టేబుల్ నిండా చిరంజీవి గారి ఫొటోస్ ఉంది. అంత ఇష్టం. ఆయన ఎన్నిసార్లు కలిసినా, ఎప్పుడు కలిసి మాట్లాడినా సురేష్ అని మాట్లాడినా ఆ ఇష్టం అంతా, ఆయన మీద అంత ప్రేమ. ఆయనే నాకు ఇన్స్పిరేషన్. రాబోయే రోజుల్లో మరిన్ని సినిమాలు ఆయనతో పాటు వర్క్ చేయాలని కోరిక. సో అండ్ సార్ ఇప్పుడు రీసెంట్గా ఈరోజు వాళ్ళ అబ్బాయిది టీజర్ రిలీజ్ అయింది, చూసారా? గేమ్ చేంజర్ టీజర్ రిలీజ్ అయింది. ఓకే, చూస్తే ఎలా ఉంది? అంటే అట్లీస్ట్ ఆ లుక్ అది చూసినప్పుడు ఎలా లుక్ అదిరిపోయిందండి. చరణ్ గారు వర్క్ ఎంత హార్డ్ వర్క్ చేస్తారంటే ఆ సినిమాకి సంబంధించిన క్యారెక్టర్లో కాదు, మీకు రంగస్థలం ఒకటి ఎగ్జాంపుల్ చాలండి. ఒక నటుడికి కావాల్సిన పరిపూర్ణత అనేది ఆ నటుడు తీసుకుంటేనే వస్తుంది. డైరెక్టర్ చెప్పాడు కాబట్టి ఆ షర్ట్ వేసుకుందాం, వాళ్ళకి చెప్పాడు కాబట్టి గడ్డం పెంచుకుందాం, మీసాలు కట్ చేసుకుంది, ఇది ఎందుకు అతను తీసుకోవాలి. రంగస్థలం సినిమాలో మీకు చరణ్ గారు కనపడదు, అక్కడ క్యారెక్టర్ రాంబాబు అనేది ఒక క్యారెక్టర్ ఉంటుంది, అదే కనిపిస్తుంది. సో అలాగే గేమ్ చేంజర్లో కూడా మీరు చూడండి, టోటల్ కాంట్రాస్ట్గా ఉంటుంది. స్టైలిష్ లుక్తో ఎంత డ్రాస్టిక్ చేంజ్ అంటే అది ఆర్టిస్ట్ తీసుకుంటేనే వస్తుంది. చరణ్ గారు అంత హార్డ్ వర్క్ చేస్తాను ప్రతి సినిమా. ఆయనతో కూడా నేను బ్రూస్ లీ అనే సినిమా కలిసి వర్క్ చేశాను. వీళ్ళందరూ హార్డ్ వర్క్ వస్తుంది. ఈ జనరేషన్ అంతా చాలా కష్టపడి పనిచేస్తున్నారు టువర్డ్స్ సినిమా. వాళ్ళకున్న ప్రేమ ఏదో జస్ట్ అలా చేసి వెళ్ళిపోదాం అనేది కాదు. డెఫినెట్గా వాళ్ళు కథలో, క్యారెక్టర్లో, వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్లో కానీ, వాళ్ళ గెటప్స్లో కానీ అన్ని కేర్ తీసుకున్నారు. అందుకే కొత్త సినిమాలు, కొత్త కథలు మన మధ్యకి వస్తాయి. ఓకే, గ్రేట్ సార్. మాకు రీసెంట్గా మా బ్యాచ్ కాదు, మా జనరేషన్ మొత్తానికి ఒక మీది రీల్ వైరల్ అవుతూ ఉంటుంది. బాలకృష్ణ గారు వచ్చి కుంతిదేవి ఎవరు, ఆంజనేయుడు పుత్రుడు, ఆంజనేయుడు ఎవరు, ఇలాంటివన్నీ చేస్తున్నప్పుడు ఆ స్టేజ్ పర్ఫార్మెన్స్ నాకు తెలిసి ఒక 5 to 6 minutes ఉంటుంది కన్వర్జేషన్. సో అంత ఓపిక్గా అది బిఫోర్ ఏమైనా స్క్రిప్టా లేకపోతే అది ఆయన అది ఇప్పటికీ ట్రెండ్ అవుతూ ఉంటుంది. మీకు చూసారు అది. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. రీసెంట్గా నాకు జరిగింది. నేను బాలకృష్ణ గారు రవీంద్ర బాబు గారి సినిమాలో యాక్ట్ చేస్తున్నా. గ్రేట్ యాక్ట్ చేస్తున్నాను. బాలకృష్ణ గారు 3 days 4 days చేస్తున్నా. ఆయన చూస్తున్నారు. ఆయన నువ్వు పెళ్లి కొడుకు వేషం చేసావు సార్, మీకు గుర్తుందా సార్ అన్నా. ఎందుకు అది చాలా మంది చూస్తున్నారు, కోట్లు చూస్తారు, నాకు అప్పుడప్పుడు పంపిస్తూ ఉంటారు. బాగా అనుకున్నాను నిజంగా. ఎందుకంటే బాలకృష్ణ గారు లాంటి సూపర్ స్టార్తో నేను ఉండటం వల్ల నన్ను కూడా రికగ్నైజ్ చేశారు. మీరు రికగ్నైజ్ చేశారు కదా, అదే 24 hours లైవ్ ప్రోగ్రామ్ తుఫాన్ అప్పుడు చేసాం మేము సైతం ప్రోగ్రామ్. ఇప్పటికీ ట్రెండ్లో ఉంది. అవునా? బికాస్ అదంతా క్రెడిట్ గోస్ టు బాలయ్య బాబు. జస్ట్ నేను అక్కడ కూర్చుంటే ఆయనకి నేను ఎప్పుడు జెమిని అని పిలుస్తూ ఉంటారు. ఎందుకో ఆయన నన్ను పిలిచి దాన్ని ఒక వేషం చేద్దిగా నాతో పాటు అంటే అప్పటికప్పుడు ఆయన ఓన్ మైండ్లో ఉన్నదాన్ని జస్ట్ అలా నన్ను ఒక పెళ్లి కొడుకు కింద ఇంకొక అమ్మాయిని హీరోయిన్ కింద అందాలు పెట్టి సెటప్ అంతా చేసి నేను వస్తాను ఇలా పడుకోను ఇలా చేయి, అది నిజంగా గాడ్ గ్రేస్ ఆయన ఇచ్చారు. అండ్ మొన్న కూడా యాక్ట్ చేసిన తర్వాత నువ్వు చాలా బాగా చేస్తున్నావు, నువ్వు రా అఖండ 2లో చేస్తున్నావు నువ్వు. ఓ గ్రేట్ కదండి. నేను వెళ్ళాను, ఆయన అలా అన్నారు. మళ్ళీ మా బోయపాటి గారి ఓపెనింగ్ రోజున వెళ్ళాను. ఇంకా క్యారెక్టర్ అంతా నాకు ఏం క్యారెక్టర్ అనేది రాదు, కానీ అలాంటి ఎంకరేజ్మెంట్ ఉందండి హీరోల దగ్గర నుంచి. నిజంగా బాలయ్య బాబుకి థ్యాంక్ యూ సో మచ్ బాబు. సో ఫైనల్గా బాబీ గారిది, బాలకృష్ణ గారిది ఎలా ఉండబోతుంది? మీరు ఆల్రెడీ యాక్ట్ చేశారు. అవును. సో ఆ సినిమా ఎలా ఉండబోతుంది అండ్ ఆడియన్స్కి అండ్ ఆయన ఫ్యాన్స్కి
ఏ రేంజ్లో కిక్ ఇచ్చేస్తారు. మీకు కూడా చూడండి, మన ఊర్లో కరెంట్ స్తంభాలు ఉంటాయి, ఆ, కొంచెం పెద్దవి, ఆ 4 వీధుల సందులో చిన్నది ఏదో 4-5 కలిపేది ఒక ట్రాన్స్ఫార్మర్లో ఉంటుంది. అవును. హై పవర్ హై ఇంటెన్షన్ ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది, అవునా? అది ఊరు బయట ఉంటుంది. అది ఒక్కసారి విస్ఫోటనం చెందితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఓకే, రైట్. సో ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏం చేస్తున్నారు? చాలా ఉన్నాయండి, ఒక 5 అంటే సినిమా. బేసిక్ ఇప్పుడు అండ్ మర్చిపోయిన విశ్వంబర ఎలా అనిపించింది అండ్ దాంట్లో ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? విశ్వంబర యాక్చువల్గా నేను ఆ టైంలో యూఎస్లో ఉండటం వల్ల నాకు ఫ్రెండే, నాకు వచ్చింది అవకాశం. ఓకే. ఏంటో 2 సార్లు, ఒకసారేమో చిరంజీవి గారితో శంకర్దాద్ ఎంబీబీఎస్లో చేయాల్సినప్పుడు నేను వేరే ఊళ్ళో ఉన్నాను, ఇప్పుడు కూడా అలా అయింది. ఓకే. బట్ విశ్వంబర టైటిలే మీకు చెప్తాను కాబట్టి రాబోయే రోజుల్లో చిరంజీవి గారిని నెక్స్ట్ చిరంజీవి గారిని చూస్తారు. అంటే మీలాంటి మాలాంటి అందరూ కోరుకుంటున్నటువంటి చిరంజీవి గారు విశ్వంబరలో కనిపిస్తారు. ఆ లుక్ కూడా కంప్లీట్ 25-30 ఆ టైప్లో ఉంటుంది. వండర్ఫుల్గా ఉంటుంది, డైలాగ్స్ అదిరితే. ఓకే. అండ్ కమింగ్ టు ఆదిపర్వం అన్న, ఆదిపర్వం 2 కూడా రాబోతుంది అన్నారు. సో ఏంటి అదేమన్నా వచ్చింది? ప్లానింగ్ ఆదిపర్వం ఉంటుంది, ఎందుకంటే నిజంగానే చిన్న సినిమాగా వచ్చింది బ్రదర్. ఇది చిన్న సినిమాగా స్టార్ట్ అయ్యి క్యాన్వాస్ మీద పెద్ద సినిమా అయింది. వాళ్ళ ఆదిపర్వాన్ని థియేటర్కి జనం రావట్లేదు అన్నదాన్ని నేను ఒప్పుకోను. వస్తున్నారు, సినిమా టాక్ను బట్టి జనం వస్తున్నారు. అవును. ఇలాంటి సినిమాకి ఎంతమంది వస్తారు ఇది అంటే 2 రాష్ట్రాలు దానికంటే కూడా థియేటర్స్లో జనం అరే ఇది సినిమా బాగుంది, ఇదేదో హిందూ సమాజానికి హిందూ వాళ్ళకి సాంప్రదాయాలు అలా ఉంది, ఆదిపర్వం అనే టైటిల్ బాగుంది, కథ ఉంది. అవును. మీరు కథ ఉంటే ఆడియన్స్ బయటకు వెళ్ళండి, ఈ సినిమాలో కథ ఉంది. సో రీసెంట్గా ఆల్రెడీ చూసా కా మూవీ, లక్కీ భాస్కర్, ఇవన్నీ కూడా అంతే. కా కానీ లక్కీ భాస్కర్ కానీ అమరన్. అమరన్ కానీ ఇవన్నీ సినిమాలు కూడా కథలు ఉన్న సినిమాలు. అటునప్పుడు చిన్న సినిమా అంటామా పెద్ద సినిమా అంటామా, సినిమా బాగుంటే అది హిట్ సినిమా, పెద్ద సినిమా. హిట్ సినిమా, ఫ్లాప్ సినిమా. అంతే రెండే ఉంటాయి. సో అలాగా ఆదిపర్వం మా టీం అందరికీ కూడా చాలా చాలా చిన్నగా స్టార్ట్ అయ్యేది వాళ్ళ మంచి పెద్ద రేంజ్లో సినిమా పరిశ్రమ అందరూ ఆదరిస్తున్నారు. చూసిన వాళ్ళందరూ కూడా భలే చేశారే గ్రాఫిక్స్ అని, ఇవన్నీ ఈ బడ్జెట్లో ఎలా చేయగలిగారు అని అదంతా క్రెడిట్ గోస్ టు ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్. సో ఫైనల్గా సురేష్ గారికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. అవును. సో ఏంటంటే హోస్ట్ చేసే వాళ్ళకి లేకపోతే కాలేజ్ ఫంక్షన్స్లో చూసే వాళ్ళకి, సో వాళ్ళకి ఏం చెప్తారు ఆడియన్స్కి సురేష్ గారు? నేను ఇన్నేళ్ళ నుంచి. హ్యాపీగా ఉన్నాను. ఇన్నేళ్ళ జర్నీ, 20 years ఆఫ్ మై జర్నీ. నేను ఎప్పుడు అందరూ నన్ను అంటారు, నేనే కదా బేసిక్గా నేను అందరిని అలా చూడటానికి ఇష్టపడతాను. నవ్వుతూ ఉండాలి, సంతోషంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలని. అదే నాకు నా మోటివ్ అనమాట. బేసిక్గా నేను ఎవరు కలిసినా హ్యాపీగా నవ్వుతూ ఉండాలి. మనిషి మాత్రమే చేయగలిగింది నవ్వు కాబట్టి నవ్వుతూ ఉండాలని కోరుకుంటాను, ఎవరు నవ్వలేరు. సో ఇది బేసిక్గా నన్ను ఎక్కువ మంది నా టైమింగ్ కానీ నా స్లాంగ్ని కానీ ఇష్టపడతారు. అన్నీ ట్రై చేస్తున్నా. ఇప్పుడు ఆదిపర్వంలో కూడా రాయలసీమ స్లాంగ్ మాట్లాడతా. నేను గోదావరి జిల్లాలో పుట్టిన, ఇప్పుడు కొత్తగా ఇంకో సినిమా రాబోతుంది, అందులో తెలంగాణ మాట్లాడతా. ఉత్తరాంధ్ర ఒక సినిమా అవుతుంది, చిట్టి సెలకమ్మ అని ఒక సినిమా, అందులో కూడా పోలీస్ ఆఫీసర్గా. సో ఇలాంటి పాత్రల ద్వారా మంచి మంచి క్యారెక్టర్స్, మంచి రికగ్నైజ్డ్ క్యారెక్టర్స్. అంటే ఇదివరకు సినిమా క్లైమాక్స్లో వాడేవాళ్ళు. ఒక 4-5 సినిమాల్లో ఇక్కడేదో ఫన్ తగ్గిందంటే నన్ను యూజ్ చేసేవారు. బట్ ఇప్పుడు వస్తున్న సినిమాలు మాత్రం 100% కథలో ఉన్న సినిమాల్లో పాత్ర నేను అవుతున్నా. అందుకు నిజంగా తెలుగు ప్రేక్షకులందరికీ రుణపడి ఉంటారు, దర్శకులకి నిర్మాతలకి రుణపడి ఉంటారు.